జస్ట్ ఎక్స్పోజర్ అవసరం లేదు. ఓకే, నమస్తే తెలుగు పీపుల్. మర్చిపోయినా మమ్ము, మర్చిపోయినా అయినా కొడుకుని. ఓకే ఓకే, ఇవాళ స్టార్టింగ్ ఇట్లుంది. అది ఏందో నెక్స్ట్ అల్లాడిద్దాం, అందుకే ఇట్లా. सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव. దీని ప్రైస్ ఎంత చూద్దామని చెప్పి చూస్తే ఇండియన్ ప్రైస్ 136 రూపీస్, యూఎస్ ప్రైస్ $95. తీసుకెళ్దాం అయితే ఇంటికి. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. అబ్బా సాయిరామ్. అమ్మయ్య, ఈ మధ్య మా క్రాంతి ఇంట్రో మర్చిపోయాడు, చాలా రోజులు అయిందని చెప్పి. మాకు రేపు వినాయక చవితి అనమాట. సో ఇక్కడ వినాయక చవితికి మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటాయి, ఏంటి యూఎస్లో ఎట్లుంటుంది అనేది చూపిద్దాం. మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండుంటుంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాక ఫస్ట్ టైం వినాయక చవితి కాబట్టి. సో ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి ప్రిపరేషన్స్ అనమాట. మనం వెళ్ళి వినాయకుడిని బొజ్జగనపైన వెళ్ళి తీసుకొచ్చుకుందాం. షాపింగ్లో ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ చూద్దాం. పండగకి కావాల్సినవి అన్నీ దొరుకుతాయా లేదా అనేది కూడా చూద్దాం. సో లెట్స్ గో. See you there. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పండగ కదా రేపు, సో అందువల్ల జనాలు ఎక్కువ ఉన్నారనమాట. ఎక్కువ వస్తున్నారని చెప్పి గ్రాసరీ స్టోర్ షాపింగ్ పార్కింగ్కే ఇంత కష్టంగా ఉందన్నమాట. ఇంట్రెస్ట్లోనే పెట్టారా? 8 inches $19 ఉంది, 10 inches $24, 12 inches $30 ఉంది. ఓకే, ఇదే 8 inches అయితే, ఇవి 10 inches. లోపల నేను చూసేద్దాం. ఇవి చిన్నవి కూడా ఉన్నాయి. పాలవెల్లి వచ్చేసి $7 అంట, అంబ్రెల్లా $4. అది పాలవెల్లి గాయస్. ఇది ఒక్కొక్కటి $4. ఇది పాలవెల్లి కూడా దొరుకుతుంది. ఈ దారపుండలు కూడా అమ్ముతున్నారు. ఇది వచ్చేసి $49 ఈచ్ అంట. గంధం ఇవి పెద్దవి అనుకుంటా కదా. జనం అయితే ఫుల్గా ఉన్నారు, ప్లేస్ లేదా. సో ఇక్కడ వచ్చేసి ఇది ఎంత సైజో తెలీదు, ఎంత బాగుందో. ఇక్కడ ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నాడు కదా. రేపు ఫ్లవర్స్, మనం ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇది తీసుకుందాము. పూజ కోకోనట్, ఇది $2.49 అంట. బాగుంది అది. ఇది బాగుంది, తీసుకుందాంలే. మొత్తం మీద పడిందా? దోసకాయ ఎంత అంటే $1.49. ఇది దోసకాయ. అది ఎన్ని తీసుకుందాం? ఒక టెంబర్ నీ చేతిలో బాగానే ఉంది, తీసేసుకో. ఇక్కడ రాశాడు ఫ్రెష్ ఫ్లవర్స్ $3.99 ఈచ్, అంటే ఒక ప్యాకెట్ $4 పడుతుంది. బాగాలేదు కదా అంతా. జనం అయితే ఫుల్గా ఉన్నారు. ఏంటి అవి అరిటాకులా? ఇది చాలా బాగుంది, ఇది తీసుకుందాం. చెక్అవుట్ దగ్గర పత్రి అవైలబుల్ ఉందంట, రాసాడు. గోంగూర, ఆల్ టైప్స్ ఆఫ్ కూరగాయలు. ఇవన్నీ పూజ ఐటమ్స్ కోసం వస్తారు కాబట్టి ఓన్లీ పూజ ఐటమ్స్. మ్యాంగో లీవ్స్ $1 ఈచ్ అంట, ఒక్కొక్క ప్యాకెట్ $1 అంట. ట్రంప్ ఇచ్చిన టారిఫ్స్కి మొత్తం రైస్ బ్యాగ్స్ కాస్ట్ కానీ ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి. బాస్మతి బ్యాగ్ ఎంత చూడండి,
$26 అంట. ఇది $22. $21 ఉన్నాయి. సోనా మసూరి బ్యాగ్ 20 LB బ్యాగ్ $21 ఉంది. ఇంత పెద్ద విగ్రహం చూడండి. గణేష్ ఐడల్ 15 inches అంట. $65 ఈచ్. బయట రాగానే మంచి మంచి విగ్రహాలు ఇక్కడ కూడా ఉన్నాయి. 18 inches అంటే ఇది. వినాయకుడు అయితే మన ఇంటికి ఇంకా రావడానికి టైం ఉందంట. ఇప్పటికైతే ఓన్లీ పూజ సామాన్లు, పూలు అలా తీసుకున్నాం, కానీ ఇంకా అయితే మన వినాయకుడిని ఇంకా తీసుకోలేదు. ఇంకో స్టోర్కి వెళ్దాము, అక్కడికి వెళ్ళి చూద్దాం. అది పటేల్ బ్రదర్స్. బయట ఫుల్ జనం ఉన్నారు. సో పటేల్ బ్రదర్స్కి వస్తే ఇక్కడ మనకి ఇంకొక స్టోర్ వివేక్ ఫ్లవర్స్ అని, దాని పక్కన ఇట్లా పూజా సామాన్లు అన్నీ దొరుకుతున్నాయి. అన్ని వినాయకుడి ఐటమ్స్ బయట పెట్టి అమ్ముతున్నారు స్టోర్ ముందు. ఎంత బాగుందో. $95 అంట. ఇది వచ్చేసి $100 అంట. ఏది అది 95, అక్కడ ఉన్నది 95 అంట. ఈ పీట కూడా ఉంది, చూసావా? పూజా సామాన్లు మొత్తం కలిపి ఇక్కడ అమ్ముతున్నారు. గొడుగులు, అన్ని పూజా సామాన్లు, పత్రి, అన్ని ఆల్ టైప్స్. చాలా పెద్ద లైన్ ఉంది. పటేల్ ప్లేస్కి వెళ్దామా? పటేల్కే పోదాం. ఇప్పుడే పటేల్ ప్లేస్లోకి ఎంటర్ అయ్యాము. ఇది చాలా పెద్ద ప్లేస్. అక్కడ ఉన్నట్టు చిన్న చిన్నగా ఏమి ఉండదు. పూజ సామాన్లన్నీ అక్కడ ఉన్నాయి. వావ్, ఆ అరేంజ్మెంట్స్ చూసావా ఎంత బాగా పెట్టారో, ఎంత బాగున్నాయో. ఇదెంత? $35. లాస్ట్ టైం ఇదే మనం తీసుకుందాం, లాస్ట్ ఇయర్. క్లేనా, మట్టి. బాగుందా? అరే దీనికంటే అది బాగుంది. ఏమన్నా బ్రేకేజ్ అయినాయి, ఇది చెయ్యి బ్రేక్ అయింది, ఇవన్నీ కూడా ఇటు కార్నర్ పెట్టేశారు. చూడండి, లోపల ఉంటే ఏం అర్థం కావట్లేదు. సైడ్కి వచ్చేసాను. ఈ సైడ్కి వస్తే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఏం జరుగుతుందా అని. చూడండి ఎంతమంది వచ్చారా. ఇవాళ మండే, ఆఫీస్ ఇప్పుడే అయిపోయినాయి. ఇండియాలో మన గల్లీలో విగ్రహం ఉంటుంది కదా, అంత పెద్దదిగా ఉంది. గైస్, ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది నాకు. ఉన్న వాటిలో ఇది చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ ఎంత చూద్దామని చెప్పి చూస్తే ఇండియన్ ప్రైస్ 136 రూపీస్.
US ప్రైస్ $95. 36 రూపీస్ ఏంటి, $95 ఏంటి? ఈ విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంటికి తీసుకెళ్ళే ముందే వీళ్ళ చేత ఓపెన్ చేయించుకొని పర్ఫెక్ట్ క్లియర్గా అంతా బాగానే ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాక తీసుకెళ్తున్నారు అందరూ. మనం కూడా అలానే చేస్తున్నాం. ఇలాంటి బ్రేకేజ్ అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, బ్రేక్ అయిందిరా. ఇది నచ్చిందా? అన్నిట్లో ఒకటే దేవుడు. ముష్కం కూడా ఉంది కదా లెఫ్ట్ సైడ్ అండి. వెరీ గుడ్. తీసుకెళ్దాం అయితే ఇంటికి. ఇవన్నీ కూడా స్వీట్సే. నేనేమో మోతిచూర్ లడ్డు కోసం చూస్తున్నా. ఈ హల్దీరామ్స్ వాళ్ళవి మిక్స్ అనుకుంటా. ఇవి ఉన్నాయి, ఇవన్నీ కూడా పూజా సామాన్లు అనమాట. ఇండియాలో దొరికే అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ హనుమాన్ సింధూర్ అన్నీ పూజా సామాన్లు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. గైస్ ఫైనల్లీ చిన్ను ఫస్ట్ టైం ఇట్లా ఏ చూపిరా, ఎప్పుడు చేయలే కదా ఇట్లా. బంగారు లాంటి కాట్ 35. సో ఫైనల్లీ 3 తీసుకున్నాము. ఇన్సెస్ స్టిక్స్, స్వీట్, ఇది మిగతా అన్నీ అక్కడ తీసుకున్నాం కదా. సో ఇవి సరిపోతాయి అయితే. థ్యాంక్ యూ. గైస్ ఫైనల్లీ ఇప్పుడే పటేల్స్లో కూడా షాపింగ్ అయిపోయింది. ఈసారి వినాయక చవితికి డెకోర్ ఇలా ఇస్త్రాకులతో చేద్దామని ఆ కటింగ్ లో ఉందన్నమాట. ఇట్లా ప్లేట్స్ ఉన్నాయి, తీసుకొని సరౌండింగ్స్ కట్ చేస్తున్నాం. రౌండ్ గా కట్ చేస్తున్నాం. మంచి థాట్ ఉంది అయితే. లేదు, ఇది నా ఓన్ ఏం కాదు. ఆల్రెడీ పింట్రెస్ట్ కొన్ని రీల్స్ లలో చూస్తున్నా. సరే మన దగ్గర కూడా ఇస్త్రాకులు ఉన్నాయి కదా, కొత్తగా ట్రై చేద్దాం ఈసారి. చూడాలి ఎట్లొస్తుందో తెలీదు. నేను వైకుంఠంలో ఉన్నాను, యోగుల భయాల్లోనూ ఉన్నాను. ఎక్కడ పాడుతుంటారో అక్కడ ఇష్టం మంచి పాట అంటూ ఉంటాం మనం. ఎంత బాగుంటుందో. నీ ఫస్ట్ టైం యూఎస్కి వచ్చాక ఎలా సెలబ్రేట్ చేసుకున్నా? కావాలని అడుగుతున్నాను. కావాలని అడుగుతున్నా. నాకు తెలిసి నిజం జనాలకు తెలియాలి కదా, ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను మమ్మ. నువ్వు చెప్పు, దాని తర్వాత అది పరువు తీస్తున్నానా లేకపోతే ఏది కరెక్ట్ అనేది నేను చెప్తా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా. నాకు వంట రాదు. నేను మాస్టర్స్కి వచ్చినప్పుడు అంటే అరౌండ్ 10 years బ్యాక్ నాకు అసలు వంట రాదు. నేను ఇప్పుడు వచ్చా? ఇప్పుడు వచ్చు. ఇప్పుడు నా చేతి నేను వండి పెట్టగలను. అప్పుడు నాకు అసలు వంట రాదు. నాకు వచ్చిందల్లా మ్యాగీ, అది కూడా 2 minutes మ్యాగీ వచ్చేది. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు వంట నేర్చుకోవాలని. డైరెక్ట్గా మాస్టర్స్కి వచ్చిన ఒక 15-20 daysలోనే వినాయక చవితి వచ్చిండు అనమాట. ఫస్ట్ పండుగ వినాయక చవితి. నాకు అర్థం కాలేదు ఏం చేయాలి అని. సో మా ఫ్రెండ్ నాకు వినాయకుడిది ఐడిల్ ఇచ్చింది, చిన్నది క్యూట్ గా. సో ఆ ఐడిల్ పెట్టి పూజ చేసుకున్నాను. అప్పటికి నా దగ్గర ఏమంటే ఏం లేవు. మేము వచ్చి జస్ట్ ఏం లేవంటే
అంటే నా దగ్గర గ్రాసరీస్ కానీ రిక్వైర్డ్ థింగ్స్ ఏమి లేవు. కుకీస్ పెట్టాను నైవేద్యానికి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బిస్కెట్లు పెట్టా. బిస్కెట్లు పెట్టా. ప్రతి వినాయక చవితికి నాకు అది గుర్తొస్తుంది. హౌ డిడ్ ఐ స్టార్ట్ అంటే, నేను ఫస్ట్ ఇయర్ ఒక ఇంత క్రేజీగా చేసిన సింగిల్ గా నువ్వు ఆ టైంలో నాకు ఒక స్వీట్ పెట్టాలి దేవుడికి అన్న థాట్ వల్ల స్వీట్ ఏముందని చూస్తే నా దగ్గర చాక్లెట్స్ కూడా లేవు. అది చాక్లెట్ చిప్ కుకీస్ ఉంటాయి కదా, ఆ కుకీస్ ఉంటే అది పెట్టేసిన అనమాట. నాకు అది క్రేజీ. తర్వాత ఇక ఏదో నేను ఇంకా యూఎస్కి వచ్చి వినాయకుడు పూజ చేసుకున్నానని చెప్పి నేను సోషల్ మీడియాలో ఫోటో పెట్టా, పోస్ట్ చేసా. ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ దగ్గర నుండి రిలేటివ్స్ వరకు అందరూ కూడా అదేంటి బిస్కెట్లు పెట్టావు దేవుడి దగ్గర, బిస్కెట్లు పెట్టావు దేవుడి దగ్గర అన్నారు. అందుకు వెంటనే నాకు అప్పుడు చాలా ఎంబారసింగ్ అనిపించి డిలీట్ చేసిన అనమాట ఆ ఫోటోని. బట్ ఇప్పుడు అనిపిస్తుంది ఎంత ఫన్నీ అండ్ ఎంత క్యూట్ కదా, అప్పుడు అలా పెట్టాను అనిపించింది. ఇప్పుడు నా చేతులతో నేనే మంచిగా నైవేద్యాలు చేసి పెట్టగలను. బట్ అది అలాంటి స్టోరీస్ అనమాట. మా డెకోర్ అయితే ఇట్లా టర్న్ అవుట్ అయ్యింది. ఇంకా వినాయక చవితికి మొత్తం రెడీ అయిపోయినాం అనమాట. మొత్తం క్లీన్ చేసేసుకున్నాము. మీరు ఆల్రెడీ బ్లాగ్ చేశారు కదా, ఇందాకే వెళ్ళి ఫుల్ ఆన్ ఒక 2-3 hours షాపింగ్ కి పట్టింది. ఫుల్లీ టైర్డ్ అయిపోయినాము. బట్ రేపు మళ్ళీ ఆఫీస్ వర్క్లు వంటలు అన్ని మేనేజ్ చేయాలంటే కష్టం అని చెప్పి ఇవాళే ముందే డెకోర్ చేస్తున్నాము. అసలు చెప్పాలంటే ఇది ఫస్ట్ ఇయర్ మేము ఇలా ముందు రోజే డెకోర్ చేయడము. యూజువల్ అయితే నేను కుకింగ్ చేసి మళ్ళీ ప్యారల్ గా కరెక్ట్ గా నైవేద్యాలు అన్ని రెడీ అయిపోయినప్పుడు మంచి ఇట్లా మళ్ళీ సెట్ చేసుకొని డెకోర్ చేసేసి అప్పుడు పెట్టేవాళ్ళము. బట్ ఈసారి ఎందుకులే అంత హెక్టిక్ గా పెట్టుకోవడము అని చెప్పి ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేస్తున్నాము. అట్లా రేపటి కోసం ఆల్ సెట్ అనమాట. ఫుల్లీ టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 12 or 1 అవుతున్నట్టు. టైం ఏంటంటే 1:15 అవుతుంది టైం నైట్. సో ఈసారి ఇట్లా చేద్దామని, ఎప్పుడైనా కూడా పూలతో నార్మల్ గా అట్లా డెకోర్ చేస్తాను. బట్ ఈసారి ఇట్లా విస్తరాకులతో డెకోర్ చేయాలనిపించింది. ఎందుకు ఈ మధ్య రీల్స్ పింట్రెస్ట్ లో బాగా వస్తున్నాయి. అరే వై నాట్, మన దగ్గర ఉన్నాయి కదా ట్రై చేద్దాం అనుకున్నాము. యాక్చువల్ గా నా పెళ్లికి నాకు ఇలా ట్రెడిషనల్ గా ఉండాలి, ఇండియా మిస్ అవ్వకూడదు అనేటట్టుగా మాక్సిమం ట్రై చేద్దామని ఇట్లా విస్తరాకులు తెప్పించిన. ప్లేట్లలో తినకుండా ఇట్లా విస్తరాకులు తెప్పించినాము. సో అది ఇప్పుడు ఇట్లా ఉపయోగపడ్డాయి. చాలా తెప్పించాము, కొన్ని మిగిలిపోయినాయి. అవి మేము ఎవ్రీ టైం పండుగలకి మోస్ట్లీ అవి యూజ్ చేయడానికి, దేవుడికి నైవేద్యం పెట్టడానికి, మేము తినడానికి, పండుగలకి బాగుంటది కదా ఆ ఫీల్. సో దానికోసం వాళ్ళు వాడేవాళ్ళము. బట్ ఫస్ట్ టైం ఇప్పుడు ఓకే చాలా లేదు కదా ఇట్లా యూజ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. బట్ ట్రై చేసిన ఎట్లా వస్తుందో అనుకున్నా. బట్ నేనైతే మస్తు సాటిస్ఫై అయినా. బట్ నీకెలా అనిపిస్తుందో తెలీదు, దగ్గరగా ఉండి చూస్తున్నా కాబట్టి చాలా పాజిటివ్ అనిపిస్తుంది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాట్ ఎవర్ మన చేతితో మనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అట్లనే అన్నమాట ఇది కూడా. అట్లా నేను నా దగ్గర ఉన్న వస్తువుల్ని ఇట్లా యూటిలైజ్ చేసి ఇలా చేసుకున్నాను. బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా మంచి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి.
రేపు వినాయక చవితి ఎలా చేసుకుంటున్నాము, ఏమేమి ప్రసాదాలు చేస్తున్నాము అన్ని రేపటి బ్లాగ్ లో చూసుకుందాం. సో లెట్స్ meet tomorrow. That is it for this video. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. మా డెకోర్ ఎలా అనిపించింది కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. See you all in the next video. అప్పటి వరకు టేక్ కేర్. Bye.